పోగొట్టుకొని, ఇళ్ళు వాకిలు పోగొట్టుకొని, అడవుల పాలై అడవిలో రోడ్డు మీద ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు ఆదివారం. ఎంత ముందడుగు వేస్తున్నారు పిల్లలు. మనం మాత్రం అన్నిటికీ వెనకడిగే. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అలానే తన కుమారుని ఇవ్వటానికి నీ కొరకు తండ్రి వెనకడుగు వేయాల, వెనకాడలేదు. ఇంతమంది పిల్లలను రక్షించడానికి నువ్వు ఒక్కడు ప్రాణం ఇస్తే చాలు నా కుమారుడా, నీ రక్తాన్ని చిందిస్తే చాలు నా కుమారుడా, అందరినీ క్షమిస్తాను, నీ ద్వారా నేను సర్వమానవాళ్ళని క్షమిస్తానని తన కుమారుని ఇవ్వటానికి వెనకడుగు వేయలేదంట యేసయ్య. కాబట్టి అంట ఆయన ద్వారా మనకు సమస్తం ఇస్తాడండి. స్తోత్రం. అర్థమైందా? ఆయన ద్వారా, కుమారుని ద్వారా మనకు కావలసినవన్నీ ఇస్తాడంట. తండ్రి అయిన దేవుడు ఎంతగా ప్రేమించాడండి, మనం అంతగా ప్రేమించాడు. స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదు. యేసయ్యలాగా, తండ్రిలాగా మనం కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. అంతగా ప్రేమించు.